అబ్రహాముకు దేవుడు 25 సంవత్సరాలు పరీక్ష పెట్టిన తర్వాత, అబ్రహాము పరీక్షలో పాస్ అయిన తర్వాత 12 కుమారుణ్ణి ఇస్సాకును బహుమానంగా ఇచ్చేశాడు. ఆ పిల్లాడు పెరుగుతున్నాడు, టీనేజ్కి వచ్చేసాడు. సడన్ గా దేవుడు పిలిచాడు, అబ్రహామా. వెంటనే అన్నాడు, చిత్తము ప్రభువా. అంటే అర్థం తెలుసా? పిలిస్తే పలికే స్థితిలో ఉన్నాడండి. మనలో కొంతమంది దేవుని చేత దీవించబడిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత, ఉద్యోగం పొందుకున్న తర్వాత, ప్రమోషన్ పొందుకున్న తర్వాత, పర్మనెంట్ జాబ్ వచ్చిన తర్వాత, గర్భఫలం పొందుకున్న తర్వాత, వీసా వచ్చిన తర్వాత, విజయం సాధించిన తర్వాత దురదృష్టం ఏమిటాయా అంటే దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇక దేవుని నెట్వర్క్లో కనిపించదు. దేవుడు పిలుస్తున్నా, నా కుమారుడా, నేను కదా నీకు ఆ విజయాన్ని ఇచ్చింది, నేను కదా నీకు ఆ చదువునిచ్చింది, నేను కదా నీకు జ్ఞానం ఇచ్చింది, నేను కదా నీకు గర్భఫలం ఇచ్చింది, నేను కదా నీ కుటుంబాన్ని కట్టింది, నేను కదా నిన్ను స్వస్థపరిచింది, నేను కదా ఉద్యోగంలో ఎన్ని సమస్యలున్నా నీ ఉద్యోగాన్ని కాపాడింది, అనేక మంది ఉద్యోగాలు పోయినాయి కానీ నీ ఉద్యోగం పోకుండా కాపాడింది, అప్పులు ఊబిలోంచి బయటకు తీసుకొచ్చింది. నేను పిలిస్తే పలకమేమిటి? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? దేవుడు పిలిస్తే కూడా పలకలేనటువంటి దూరంగా వెళ్ళిపోయారా? క్షేమంగా సుమా, మన జీవితం ఎప్పుడు కూడా దేవునితో కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడు దేవుడు పిలిచినా పలికే విధంగా నువ్వు ఉండాలి. ఎప్పుడు నువ్వు దేవుణ్ణి పిలిచినా దేవుడు పలికేటటువంటి కనెక్షన్ మనం కలిగి ఉండాలి.